పల్లెటూరు పేరు వీరాపురం. ఒకప్పుడు ప్రకాశవంతమైన జీవనానికి కేంద్రమైన ప్రదేశం. గ్రామానికి మధ్యలో ఉన్న గుడి ఒకప్పుడు గర్వకారణం. కానీ కాలక్రమంలో గ్రామస్తుల నిర్లక్ష్యం కారణంగా గుడి శిథిలావస్థకు చేరింది. గుడి చుట్టూ చెత్త, అడవి చెట్లు పెరిగిపోతున్నాయి. పాతకాలం నుంచి పూజలు ఆపేసిన తర్వాత అటువైపు ఎవరూ వెళ్తే దాన్ని అశుభ ప్రదేశం అని పిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే లక్ష్మి అనే 10 ఏళ్ల చిన్నారి తన పాదాన్ని ఆ గుడి వైపుకు ముందుగా పెడుతుంది. లక్ష్మి పేదరికంలో జీవిస్తున్నా ఆమె మనసు పెద్దది. తండ్రి రమణయ్య పొలం పనిలో కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సీతమ్మ ఆరోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మికి పాఠశాల లేక ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. లక్ష్మికి పర్యావరణం, సహజసిద్ధమైన అందాలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పక్షులను చూడటం, చిన్న మొక్కలకు నీరు పోసడం ఆమెకు ఆనందం. ఆమె తన జీవితంలో చిన్న మార్పులు చేయగలదని నమ్మకం కలిగి ఉంటుంది. ఒక సాయంత్రం లక్ష్మి తన గొర్రెలను చూసుకుంటూ గుడి దగ్గరికి వెళ్తుంది. చుట్టూ చీకటి, చెత్త మరియు అనాఘటనకు గురైన గుడి దృశ్యం ఆమె మనసును బాధపెడుతుంది. గుడి ఎదుట ఆగి, ఈ గుడి ఎప్పుడూ ఇంతగా నిర్లక్ష్యం చేయబడిందా? దీని పరిస్థితి ఎందుకు మార్చలేకపోతున్నాం అని తనలోనే ప్రశ్నిస్తుంది. ఆ రాత్రి ఆమె తండ్రితో మాట్లాడుతూ గుడిని శుభ్రం చేయాలని తన ఆలోచనను పంచుకుంటుంది. తండ్రి నవ్వుతూ, ఒక చిన్నారి గుడి చీకటిని మార్చడం చాలా పెద్ద పని, నా కూతురు. మనకు సమయం లేదు అని చెబుతాడు. కానీ లక్ష్మి అదే రాత్రి తన మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. తన చిన్న దోశ నూనె పొయ్యి దగ్గర నుంచే ఆమె గుడి చుట్టూ వెలుగు తీసుకురావాలని సంకల్పిస్తుంది. మొదట్లో ఆమె తన పొరుగు పిల్లలను కూడా పిలుస్తుంది. కానీ ఎవరూ ఆ గుడి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉండరు. చీకటిని పోగొట్టాలంటే మొదటి వెలుగును ఎక్కడో ఒక చోట వెలిగించాలి అని ఆమె చెబుతుంది. మొదటి రోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో గుడి దెబ్బతిన్న గోడలను చూస్తుంది. ఆ వెలుగులో ఆమెకు గుడి యొక్క పాత శోభ గమనించబడుతుంది. ఈ గుడిని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలని ఆమెకు స్పష్టమైన సంకల్పం కలుగుతుంది. నెలల తరబడి లక్ష్మి గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటుంది. ప్రతిరోజు తన సొంత చేతులతో చిన్న శుభ్రత పనులు చేస్తుంది. ఒకరోజు గ్రామంలోని పాత పెద్ద వ్యక్తి గుడి వద్ద దీపం వెలుగును చూసి ఆశ్చర్యపోతాడు. అతను గ్రామస్తులతో చెబుతాడు, ఒక చిన్నారి చేస్తున్న పనిని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? ఈ గుడి మన పూర్వజుల కృషికి నిదర్శనం. అతని మాటలు గ్రామస్తులను చైతన్యవంతులను చేస్తాయి. గ్రామస్తులంతా కలిసి గుడి శుభ్రత కోసం పెద్ద కార్యక్రమం చేపడతారు. చెట్లను తొలగిస్తారు, గుడిని శుభ్రం చేస్తారు, మరియు మూలమలుపులలో దీపాలు వెలిగిస్తారు. పాత పండుగల ఆనవాళ్లను గుర్తు చేస్తూ మళ్లీ ఉత్సవాల ప్రారంభం అవుతుంది. లక్ష్మి గ్రామానికి మార్పుకు నాంది కట్టి తన చిన్న ప్రయత్నాలతో పెద్ద మార్పును తెచ్చింది. ఒక పండగ రోజు గుడి వెలుగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. గ్రామస్తులందరూ గుడి చుట్టూ చేరి పూజలు చేస్తారు. లక్ష్మిని చిన్నారి దీపం అని పిలుస్తూ ఆమె చేసిన సేవలను ప్రశంసిస్తారు. తన తండ్రి లక్ష్మిని చూసి ఆనందంతో చెబుతాడు, నువ్వు చిన్నదానివే కావచ్చు, కానీ నీ ఆలోచన పెద్దదిగా ఉంది. చిన్న ప్రయత్నాలు కూడా సమాజానికి మార్పు తీసుకురాగలవు. చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు నాంది. మనం మొదటి అడుగు వేస్తే సమాజం అంతా మన వెంట నడుస్తుంది.